అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఫిబ్రవరి 5. రండి, మనలు సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. 95వ కీర్తన 7వ వచనం. దానియేలు ఉన్నత స్థానమునకు హెచ్చించబడెను. అతని శత్రువులు అతనికి విరోధముగా ఉన్నను, దేవుడు అతనిని ఉన్నత పదవికి హెచ్చించెను. శత్రువు కార్యమును బట్టి నిరాశ చెందకుము. ప్రభువు నిన్ను హెచ్చించుటకు అదే పరిస్థితులను వాడును. శత్రువు నిన్ను క్రిందికి పడద్రోయుటకు ప్రయత్నించును. అయితే నీవు లోక సంబంధమైన దేవతలకు సాగిలపటకు నిరాకరించి దేవుణ్ణి గణపరిచినేలా ఆయన నిన్ను ఉన్నతముగా హెచ్చించును. ఇప్పుడు దానియేలునకు మాదీయుల పారసీకుల రాజ్యములో ఉన్నత స్థానం, అనగా వారి రాజ్యములో 120 మంది అధిపతుల పైన ప్రధాన అధిపతి ప్రెసిడెంట్ స్థానం ఇవ్వబడెను. అతని శత్రువుల యొక్క అసూయ ఇంకనూ అధికమయ్యను. నీవు వివిధ స్థలములలో కష్టపడి పనిచేయచ్చు, నమ్మకమైన మరియు యథార్థమైన జీవితమును జీవించుచు, దేవుని దయను అనుభవించుచు, లంచము తీసుకున్నటకు లేక రాజభోజనమును భుజించుటకు నిరాకరించినప్పుడు నీ జత పని వారు నీకు విరోధముగా ఏకముగా కూడుదునని నిన్ను ముందుగానే నేను హెచ్చరించుచున్నాను. అనేక దుష్ట పన్నాగములు, దూషణలు మరియు ఇతర విధానముల ద్వారా భక్తిహీనులైన నీ స్వంత బంధువులే నిన్ను హింసించుదురు. వారు నిన్ను క్రిందికి పడద్రోయగలిగిన ఎడల ఏదో ఒక రీతిగా తప్పక అలాగున చేయుదురు. దానియేలు యొక్క శత్రువులు అతని ఉన్నత స్థానము నుండి అతన్ని క్రిందికి పడద్రోయగోరిరి. వారు ఎంతో యుక్తిగా ఒక పన్నాగం పన్నిరి. అయితే దానియేలు దినమునకు ముమ్మారు ప్రార్థించుచుండెను. దానియేలు గ్రంథం 6:10. చెప్పుటకు విచారకరం, మనలో అనేకులు మోకరించుటకు సిగ్గుపడుదురు. మన హృదయములలో ఇలాగున అనుకొనేదము, నేను మోకరించినేలా అతడు లేక ఆమె ఏమనుకొనెదరు? దేవునికి నా హృదయం తెలియను గనక నేను కూర్చుండి ప్రార్థించదను. కొందరు యవనస్తులు కొంచెం డబ్బు సంపాదించేవారు కూడా మోకరించుటకు సిగ్గుపడుదురు. వారెంత గర్వముగా ఉండేదరనగా సర్వశక్తుడైన దేవుని సన్నిధిలో కూర్చుండెదరు. దానిని నీవు ప్రార్థన అని పిలిచెదవా? ఓ బుద్ధిహీనమైన గురుడ్డి ప్రజలారా, మీ సృష్టికర్త మీ దేవుని ఎదుట మోకరించుటకు నిరాకరించుదురా? నీవు కష్టములో ఉన్నప్పుడు కనికరము కొరకై ఆయనకు మొరపెట్టుదు. నీవు హెచ్చింపు కోరినప్పుడు, ఎవరైనా వ్యాధితో ఉన్నప్పుడు నీవు ప్రార్థన కోరదు. అయితే నీ దేవుడు నీ రక్షకుని ఎదుట మోకరించుటకు మాత్రం నిరాకరించుదు. దానియేలు దినమునకు ముమ్మారు ప్రార్థించుచూ వచ్చెను. ఉన్నత అధికారులందరూ అతన్ని పట్టుకొని పోయి గుహలో సింహముల ఎదుట పడద్రోసిరి. అయితే దేవుడు వాటి నోళ్లను మోయుటకు తన దూతను పంపెను. దానియేలు ఒక పరలోకపు రాజు వలె సింహములన్నీ అతని చుట్టూ చేరి సింహములు సైతం అతని ఎదుట మోకరించినట్లుగా ఉండెను. నీ ఎదుట అపవిత్రాత్మలన్నీ సాగిలపడును. ఇప్పుడు నీవు లోకము ఎదుట సాగిలపడుటకు నిరాకరించిన యెడల ఈ లోకంలో మనుషులు నిన్ను అపహసింపవచ్చును. అయితే ఒక దినం వచ్చును, అప్పుడు అపవిత్రాత్మలన్నీ నీ ఎదుట సాగిలపడును. ప్రైజ్ ది లార్డ్.